హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా సరే ప్రజలకి ఎంత ఫాస్ట్గా చేస్తారో, ప్రజలకి న్యాయం చేరగటం కోసం ఎంత స్పీడ్గా చేస్తారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సంఘటనలే సంవత్సరంన్నరలో ఎన్ని అద్భుతాలు చేశారో, ఒకటా రెండా మూడా నాలుగా 10 20 కొన్ని వందల సమస్యలు సంవత్సరంన్నర కాలంలోనే తీర్చుకుంటూ వచ్చారు. అంతేకాదు ఈ యొక్క కార్యక్రమానికి రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. ఒక్కసారి మీకు చూపిస్తాను, చదివి వినిపిస్తాను. పేద మహిళ సొంతింటి కళ నెరవేర్చిన పవన్ కళ్యాణ్ గారు ఇంటి కోసం గత ఏడాది డిప్యూటీ సీఎంకు మహిళ వినతి ఇచ్చిందట. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఇల్లు నిర్మించి తాళాలు అందజేసినటువంటి కలెక్టర్ ఆమె ప్రారంభం చేసి ఆ వీడియో కూడా ఉందో ఒకసారి చూపిస్తాను. దాని గురించి ఒకసారి మ్యాటర్ చదువుదాం, తర్వాత వీడియో కూడా చూపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు చొరవతో ఓ పేదరాలి సొంతింటి కళ నెరవేరింది. గత ఏడాది ఆమెకు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి హామీ నిలబెట్టుకున్న పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి గ్రామానికి చెందిన కంకణాల కృష్ణవేణి తాళ్లకోడులో గత ప్రభుత్వంలో ఇంటి స్థలం మంజూరైంది. కానీ ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోవడంతో గత ఏడాది మంగళగిరి పార్టీ ఆఫీస్ జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి జనవాణి కార్యక్రమంలో ఆమె పవన్ కళ్యాణ్ గారికి లెటర్ సమర్పించిందట. ఆ తర్వాత దాని గురించి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడి దాదాపు ఎంత ఖర్చు అవుతుందో అంత కూడా పెట్టుకుని మీరు ఆ ఇల్లుని పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తూ చేసినటువంటిది. దాదాపు నిధులు కూడా చూడొచ్చు. 1,50,000 హౌసింగ్ నిధులు, 1,80,000 లక్షలతో హౌసింగ్ నిధుల నుంచి 1,80,000 దానికి సంబంధించి ఇచ్చి బుధవారం నాడు తాళాలు కూడా ఇచ్చారట. కలెక్టర్ గారే స్వయంగా గోప్రవేశం చేసి ఇచ్చినటువంటి వీడియో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. కలెక్టర్ గారే వచ్చి స్వయంగా గోప్రవేశం చేసి ఆమె తాళాలు ఆమె అంటే ఏదో మున్సిపల్ దాంట్లోనో దేంట్లో పనిచేస్తుందట. అంటే ఆ చెత్త తుడవటం అవి చేసేటువంటి ఒక నిరుపేద కుటుంబ ఆవిడ ఒక్కడే ఉండేదట. అందుకోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ పెట్టుకుంటే కరెక్ట్గా సంవత్సరం తిరిగే లోపే ఆమెకి ఇల్లు ఇచ్చి పంపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, 1 2 అని చెప్తే వేరు. ఆఖరికి మొన్న అవనిగడ్డ వెళ్ళారు. అవనిగడ్డ ఏదైతే తుఫానుకి సంబంధించినటువంటి బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళారో, ఆ పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మహిళ, ఒంటరి మహిళ, అయ్యా నాకు ఎటువంటి ఆధారం లేదు, దయచేసి నాకు ఏదన్నా చూపించండి అని చెప్తే అక్కడ ఏం చేయాలో తెలియక పవన్ కళ్యాణ్ గారు వేరే ఉద్యోగం ఇవన్నీ తర్వాత సంగతి చూద్దాం, వితంతువు పెన్షన్ ఆ అమ్మాయికి ఇప్పించండి అని చెప్పి వెంటనే, అంటే 2 వారాలు కూడా అవ్వలేదు, నాకు తెలిసి 10 రోజులు అవుతుందేమో, ఈ 10 రోజుల్లో ఆమెకి 4,000 రూపాయల పెన్షన్ ఇప్పించి ఆమె అంటే కనీసం ముందు ఇల్లు గడవటానికి ఒక అవకాశాన్ని కల్పించినటువంటి పరిస్థితి. అంటే రీసెంట్గా ఈరోజు నిన్న ఆమెకు శాంక్షన్ అయిపోయింది పెన్షన్ కూడా, ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ కూడా ఆమె తీసుకుందట. అంటే ఎంత ఫాస్ట్గా పవన్ కళ్యాణ్ గారు పనులు చేస్తారు. ఆయనకి ఒక సమస్య వచ్చింది అంటే చాలు దాని మీద ఎంత ఫాస్ట్గా దృష్టి పెడతారు అనడానికి మన ఈ సంవత్సరన్నర కాలంలో దాదాపు కొన్ని వందల పనులు, 1 2 అని నేను చెప్పట్లా, కొన్ని వందల పనులు నేను చూపించగలుగుతాను. అన్ని పవన్ కళ్యాణ్ గారు సంవత్సరన్నర కాలంలోనే చేశారు. సంవత్సరన్నర లోపే ఇన్ని చేస్తే 5 ఏళ్లలో ఇన్ని చేస్తారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగానే ఇన్ని చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంకా అంతకన్నా గొప్పగా వెళితే ఈ రాష్ట్రానికే కాదు దేశానికి ఎన్ని గొప్ప పనులు, ఎన్ని గొప్ప కార్యక్రమాలు పరిచయం చేస్తారో, ఎంత ఫాస్ట్గా చేస్తారో జస్ట్ శాంపుల్గానే మనం ఇవన్నీ చూడొచ్చు. కొంతమంది ఏం చేస్తున్నారు, అదేం చేస్తున్నారు, ఇదేం చేస్తున్నారు, ఆయన బయటికి రావట్లా, అక్కడికి వెళ్తున్నారు, ఫ్లైట్లో ఏంటది బ్రేక్ఫాస్ట్ ఇక్కడ, లంచ్ అక్కడ, ఎక్కడ ఏం చేసినా సరే మీరు ఆయన చేసిన దాంట్లో మీరు 5 సంవత్సరాల్లో చేసినవి ఆయన సంవత్సరంలోనే క్లియర్ చేసుకుంటూ వచ్చారు. చెప్పాలంటే మీరు 5 ఏళ్లలో 10 ఏళ్లలో చేసినవి కూడా పవన్ కళ్యాణ్ గారు సంవత్సరంలోనే చూపించారని చెప్పాలి. గోకులాలు కట్టడం, కొన్ని వేల గోకులాలు కట్టారు. మీరు మీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో ఎన్ని కట్టారో తెలియదు, కానీ దానికి డబల్ సంవత్సరాలనే కట్టేశారు ఆయన. దాని మీద అవగాహన తీసుకురావటం, దానికి నిర్మాణాలకి సంబంధించి సీసీ రోడ్లు, స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నటువంటి పడనటువంటి రోడ్లు, ఇవ్వనటువంటి కరెంటు, వాటరు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు సంవత్సరంన్నరలోపే ఇచ్చారంటే ఆలోచించండి. ఇలాంటి గొప్ప నాయకుడు
ఎన్ని కాలాలుంటే మనకి ఎంత చల్లగా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో జస్ట్ ఆలోచించుకోండి చాలు. ఎవరు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పనితీరు చూడండి చాలు అంతే. మీకు మిగతా వాళ్ళని కంపేర్ చేస్తున్నానా, ఎందుకు చేస్తున్నాను అనేది పక్కన పెడితే జస్ట్ ఆయన పనులు చూసి మిగతా వాళ్ళ పనులు ఎన్ని చేశారు, ఈయన ఒక్కరు ఏం చేస్తున్నారు, ఆయన శాఖకు సంబంధించినటువంటి గత పనులు ఏంటి, ఇప్పుడు ఏంటి, గత ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, ఇవి మాత్రమే చూడండి అంతే.